అండ్ డ్రైవ్లపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. గత 2 రోజులుగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారు, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా మైనర్లే ఉన్నారు. దాదాపు 265 మంది మైనర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం సమయంలో స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పెద్ద ఎత్తున మైనర్లు పట్టుబడుతున్నారు. చాలా మందిలో మైనర్లు కొంతమంది తాగి వాహనాలు నడుపుతుంటే, కొంతమంది వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకుంటే 15 సంవత్సరాలు నిండని వయసు వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో వీళ్ళు దొరుకుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చూసినట్లయితే పెద్ద మొత్తంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన మైనర్లను చూడవచ్చు. వీళ్ళంతా దాదాపుగా నిన్న ఒక్కరోజు నార్త్ జోన్ పరిధిలో చేసిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో మొత్తం పట్టుబడ్డ మైనర్లే. వీళ్ళలో 267 మందిని ఇప్పటివరకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ తల్లిదండ్రులకు పిలిచి వాళ్ళకు కూడా చెప్తున్నారు, మైనర్లకు కనుక మరోసారి కనుక వాహనాలు ఇచ్చినట్లయితే, మరోసారి వాళ్ళు కనుక తాగి వాహనాలతో దొరికినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు అటు తల్లిదండ్రులకు చెప్తున్నారు, పిల్లలకు కూడా చెప్తున్నారు. మరోసారి కనుక దొరికినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి మేము కంప్లీట్గా జైలుకు పంపిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు పూర్తిగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే చాలామందికి ఇటు హైదరాబాద్ నగరంలో పట్టపగలే తాగి వాహనాలు నడిపి చాలామందికి ప్రమాదాలకు కారణమవుతున్న ఈ మైనర్లని పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చడం కావడం, వాళ్ళపైకి చర్యలు తీసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు అధికారులు అంటారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున 267 మంది ఇటు మైనర్లని అధికారులు పట్టుకొని వాళ్ళపైన కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. క్యా బోలిए साहब, आप क्यों आए इधर? एक्चुअली मेरा बेटा कल मेरी कॉलोनी में 1 किलोमीटर के रेडियस में था और वो अपनी मदर को लेकर क्लिनिक जा रहा था डॉक्टर के पास. बट इवन उसके पास में हेलमेट नहीं था और लाइसेंस नहीं था, तो उसको पकड़ लिया. तो उसने काफ़ी रिक्वेस्ट भी किया कि सर मैं क्लिनिक में मेरी मदर एडमिट है और मैं जाना है, लेकिन वो लोग कुछ भी नहीं सुन रहे थे. फिर भी मैं रिक्वेस्ट करता हूँ कि आपका ये बहुत अच्छा सिस्टम है कि चलो आप लोग एक्शन ले रहे हैं, लेकिन थोड़ा सा उन लोगों को भी देखना, जो ट्रबल में है, जो मुसीबत में है, उनके लिए थोड़ा कंसिडरेशन करना चाहिए आप लोग. 15 साल माइनर चले तो परेशान है, वो तो एक्सीडेंट कर रहे हैं, और एक्सीडेंट हो गए तो पूरा सामने वाला को परेशान, आप भी परेशान है ना सर? वो एक्चुअली कॉलोनी में था और 1 किलोमीटर के रेडियस में था मेरे घर के, और वो अपनी मदर को इमरजेंसी में वो इंजेक्शन दिलाने के लिए जा रहा था. ప్రధానంగా చూసినట్లయితే ఓల్డ్ సిటీ కావచ్చు, నార్త్ జోన్ లిమిట్స్లో హైఫై జోన్లలో ఎక్కడైతే పెద్ద ఎత్తున హైఫై జోన్ ఉంటుందో హైఫై జోన్లలో ఈ యువకులు అటు తల్లిదండ్రుల మాటలు కూడా చెప్పినట్టు వినకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాహనాలు తీసుకొని బయటకు వస్తుంటారు, ప్రమాదాలకు కారణమవుతుంటారు. అయితే వీళ్ళకి ఎప్పటికప్పుడు అధికారులు పట్టుకొని ఇలా కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే మంచి పద్ధతి అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు వాదిస్తుంటే, మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రము ఇది అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తమ పిల్లలు అలా బయటకు వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి సబ్బు కాదని చెప్పి చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా మైనర్లు డ్రైవింగ్ చేసి చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. కాబట్టి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి. మైనర్లు వాహనాలు నడపొద్దు. ఒకవేళ మైనర్లకు కనుక వాహనాలు ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పనిష్మెంట్ వేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఇటు ఎవరు పట్టించుకోకపోవడం, పోలీసులు నిన్న ఒక్కరోజు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 267 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీళ్ళు కొంతమంది తాగి ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసు అధికారులు పిలిచి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆ మైనర్లు ఎవరైతే వాహనాలు నడుపుతూ దొరికిన మైనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దాదాపుగా మరోసారి కనుక ఇదే విధంగా దొరికినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.